నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ ప్లాన్ చేసింది అయిందబ్బా. భరణి అండ్ శ్రీజ వచ్చారు కదా హౌస్లోకి. వాళ్ళిద్దరిలో పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరు అవుతారని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ చేశారు కదా. సో శ్రీజని ఎగ్జిట్ చేశారు. శ్రీజని ఎగ్జిట్ అసలు భరణి ఎందుకు వచ్చాడు, భరణికి అసలు ఎందుకు నామినేషన్ పోటీ పెట్టారు భరణికి శ్రీజకని, భరణిని ఎందుకు లోపల ఉంచారు, ఎందుకు ఇంత డ్రామా ఆడుతుందో బిగ్ బాస్ అర్థం కావట్లేదు. ఒకవేళ శ్రీజకి ఓట్లు ఎక్కువ వచ్చి ఉంటే శ్రీజని ఉంచేవారు హౌస్లో? లేదు, అప్పుడు కూడా భరణినే ఉంచేవారు. ఎందుకంటే భరణి గేమ్స్ గెలిచాడు అనేసి. పెట్టిన 3 టాస్కుల్లో 2 టాస్కులు భరణి ఇంకా గెలిచింది, అలా పెట్టేవారు. ఒకవేళ టాస్కుల్లో 3 టాస్కుల్లో 2 టాస్కులు శ్రీజ టీం గెలిచుంటే శ్రీజని ఇంకొక 2 గేమ్లు పెట్టి భరణి గెలిచేలా చేసేవారు. ఎలాగైనా అట్ ది ఎండ్ ఆఫ్ డే భరణి గెలవాలి, భరణి హౌస్లో ఉండాలి. ఎందుకంటే బాండ్స్ పెరుగుతాయి. మాధురి గారితో కొత్త బాండింగ్ ఏర్పడుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ బాండింగ్ కోసమైనా మాధురి గారు ఉంచుతారు. ఈ వీక్ భరణి గారు వచ్చారు కాబట్టి ఈ బాండింగ్ కోసం మాధురి గారు ఉంచుతారు అని అనిపిస్తుంది. మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోవడానికి లాస్ట్ ఓటింగ్ పోల్లో ఓట్ల ప్రకారం చూసుకుంటే ఆవిడే లిస్ట్లో ఉన్నారు. ఆవిడ ఎలిమినేట్ అయిపోవాలి, కానీ ఆవిడని ఎలిమినేట్ చేయరు. ఎవరో ఒకరిని బకరా చేస్తారు. మన సాయిని కానీ గౌరవ్ని కానీ బకరా చేసి వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు, ఇక మాధురిని ఉంచుతారు. బాండింగ్ పెంచుకోవాలి కదా, బాండింగ్ పెరుగుతుంది కదా, ఉంచుతారు. లేదంటే ఈ మనకి పౌరాస్త్రాలు ఉన్నాయి కదా, పౌరాస్త్ర మన ఎవరు తంజావూరు దగ్గర ఒక గోల్డెన్ పవర్ ఉంది, ఇమన్ దగ్గర ఒక పవర్ ఉంది, ఇంకోటి గౌరవ్ దగ్గర పవర్ ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పవర్లు ఉన్నాయి. ఆ పవర్లో ఏదో ఒక పవర్ వాడి వీళ్ళని కాపాడుకోవచ్చు. అది ఏ పవర్ వాడి శ్రీజని కాపాడచ్చు కదయ్యా, శ్రీజని కాపాడండి అయ్యా, మా శ్రీజ కావాలి మాకు. సో శ్రీజని అయితే పంపించేస్తున్నారు ఇంటికి. అసలు ఈ అమ్మాయిని టీఆర్పీ కోసం వాడుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ టీఆర్పీ కోసం పిలిపించారు, వాడుకుంటున్నారు. బయట జనం అంత జనం ఈ అన్యాయం జరిగింది, అన్ఫేర్ జరిగింది అని చెప్పి శ్రీజన్ అంటే శ్రీజాపతో పాటు భరణిని తీసుకొచ్చారు. వాళ్ళు అసలు బిగ్ బాస్ టీం ఏది ఆలోచిస్తున్నారో అదే చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నది జరిగేలా చేసుకుంటున్నారు. బయటికి రియాలిటీ షో కాస్త రీల్ షో అయిపోతుంది బిగ్ బాస్. రియాలిటీ షో అని నమ్మకం పోయి ఇది రీల్స్ అంటే ఇది ఒక కంటెంట్ షో, ఆల్రెడీ వీళ్ళు ఒక కంటెంట్ రాసుకొని దాని ప్రకారం చేస్తున్నారు అన్నట్టు వచ్చేస్తుంది. రియాలిటీ అనేది పోతుంది. ఎందుకు అంత ఇదో అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ ఈ సీజన్ మరీ వరస్ట్ ఉంది. రియాలిటీలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. రియాలిటీ అనేది మొత్తం పూర్తిగా పోతుంది. గేమ్స్ ఏంద్ర బాబు ఆ టాస్క్లు, అసలు కెప్టెన్కి టాస్క్లు ఎంత గట్టిగా పెట్టేవారో. కెప్టెన్కి అయితే వాళ్ళు ఆడి గెలుచుకోవాలి కెప్టెన్, లేదంటే వాళ్ళ తరపున ఇంకొకరు ఆడి గెలుచుకోవాలి కెప్టెన్. ఈ నోట్లో నుంచి వాటర్ వేసి గెలవడం, కాలుతో చెప్పు అంత హైట్ పెట్టి గెలవడం, లేదంటే డ్యాన్స్లు వేయడం, ఇవే ఏం టాస్క్లు నాకు అర్థం కావట్లేదు. అసలు టాస్క్లు దొరకట్లేదు బిగ్ బాస్కి. ఫస్ట్ వీక్లో సంజన కెప్టెన్ అయినప్పుడు టాస్క్ పెట్టారు, మంచి టాస్క్. అలాంటి టాస్క్లు పెట్టచ్చు కదా. శ్రీజ అప్పుడు గెలిపించింది సంజనాని. అలాగే ఏం టాస్క్లు పెడితే ఎవరు ఆడుతున్నారో, ఎవరి కోసం ఎవరు ఆడుతారో తెలుస్తుంది కదా. ఇక గ్రూపులు కలిసిపోయి ఆడుతుంటే గుంపులో గోవింద అయిపోతున్నారు. ఎవరి కోసం ఆడుతున్నారో, ఎవరు ఎంత జెన్యున్గా ఉన్నారో, ఎవరు ఫేక్గా ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. చూసిన వాళ్ళకి బాగా అర్థం కావట్లేదు, ఆడుతున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఎందుకో ఈ షో అనేది ఎవరికి తెలియట్లేదు. నేను ఎపిసోడ్లోకి వెళ్తే, ఎపిసోడ్లో స్టార్టింగ్ శ్రీజ అండ్ భరణిని పెట్టి భరణికి శ్రీజ పంపించేస్తారు ఇంటికి. నువ్వు వెళ్ళిపోమ్మా, ఇంక మాకు అవసరం లేదు, టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి ఎగ్జిట్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు శనివారం ఎపిసోడ్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా బయట రాలేదు కాబట్టి శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారి దగ్గర పెట్టి నేను అనుకున్నది ఏంటంటే శ్రీజని పాపం ఎందుకు పంపించారంటే అందరూ శ్రీజకి అన్యాయం చేశారంటే ఏ విషయం అన్యాయం చేశారు అని అంటున్నారంటే ఏవి కూడా పంపించారు ఇంటికి పాపం అమ్మాయిని అనేసి అంటున్నారు. అందుకు పిలిచారేమో. ఏవి బాగా ఎడిటింగ్ చేసి, బాగా కలర్ గ్రేడింగ్ చేసి, ఏవి బాగా కట్ చేసి, ఎక్కడ మొక్కలు కట్ చేసి ఏవి వేసి పంపిద్దాం ఈ అమ్మాయిని, అసంపూర్తిగా అయిపోయింది సంపూర్తిగా పంపిద్దామని చెప్పేసి అనుకున్నారేమో అనుకుంటున్నాను. ఏవి వేస్తారు ఇప్పుడు. రేపు నాగార్జున వచ్చినప్పుడు నీట్గా ఏవి వేసి ఆ ఏవీలో చూపించి పంపిస్తారు. దానికోసం పిలిపించారా అమ్మాయి, దానికోసం ఉంచుకున్నారు ఒక రోజు అంతా హౌస్లోని. సో ఇలా జరుగుతుంది ఇక్కడ. కెప్టెన్ కోసం టాస్క్ రెడీ అయిపోయింది. శ్రీజ వెళ్ళిపోయిన వెంటనే కెప్టెన్ కోసం టాస్క్ రెడీ అయిపోద్ది.
5 ఎంచుకోవాలి. 5 ఎంచుకోవాలని కూడా భరణి, తనుజ, దివ్యనిఖిత, నిఖిల్, గౌరవ్ వీళ్ళందరూ వస్తారు కెప్టెన్ టాస్క్కి. వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ టాస్క్ అసలు టాస్క్ కూడా కాదు, అది డ్యాన్స్లు వేసుకోవాలి ఒకరికోసం ఒకరు. 2 స్టేజ్లు పెట్టారు. ఒక స్టేజ్లో ఆ కంటెస్టెంట్ ఉంటే ఆపోజిట్లో ఆ కంటెస్టెంట్కి ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ డ్యాన్స్ చేయాలి. సాంగ్ అయ్యే టైంకి ఎంతమంది అయితే డాన్సర్లు ఉంటారో స్టేజ్ మీద సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కౌంటింగ్. అసలు దివ్యనిఖిత కెప్టెన్ ఎలా అయింది చెప్పండి? దివ్యనిఖిత కెప్టెన్ అయిందా? దివ్యనిఖితకి స్టార్టింగ్ రౌండ్లో 6 ఉండేవారు. సాంగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు సాంగ్ అయ్యే టైంకి దిగిపోయారు. ముగ్గురే ఉన్నారు. కానీ అక్కడ రామురావుతో దిగిపోయిన వాళ్ళు సాంగ్ అయినప్పటికీ ఉన్నారు. వాళ్ళు సాంగ్ అయిపోయి దిగారు అని చెప్పేసి కౌంట్ చేశాడు. ఇద్దరిని ముగ్గురు దిగిపోయి ఇద్దరు కౌంట్ చేశాడు. 5 లెక్క చెప్పాడు. సరే, అదే రామురావుతో బిగ్ బాస్ చెప్పిన ప్రకారం సాంగ్ అయ్యే టైంకి ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క తీసుకున్నాడు. బాగుంది. మరి సెకండ్ రౌండ్లో తనుజ అండ్ దివ్యనిఖితో ఉన్నప్పుడు తనుజ దగ్గర 5 ఉన్నారు. 6 ఉండాల్సింది. కరెక్ట్గా సాంగ్ అయ్యే టైంకి నిఖిల్ దిగిపోయాడు. అక్కడ సాంగ్ అయ్యే టైంకి సంజన దిగిపోయింది. సంజన దిగిపోయి ఇటు వస్తుంది, నిఖిల్ దిగిపోయి ఇటు వస్తున్నాడు. వచ్చినప్పుడు సాంగ్ అయిపోయింది. సాంగ్ అయిపోయినప్పటికి ఈ అమ్మాయి ఈ సంజన గారు అటు వెళ్ళిపోయారు. నిఖిల్ అక్కడ ఉండిపోయాడు. నిఖిల్ జెన్యున్గా అక్కడ ఉన్నాడు, వెళ్ళలేదు ఎట్టున్నా. సో మరి ఫస్ట్ రౌండ్లో దివ్యనిఖితకి సాంగ్ అయిపోయినప్పుడు దిగిపోయిన తర్వాత కౌంట్ చేసిన మనుషుల్ని ఇక్కడ ఎందుకు మరి సాంగ్ అయిపోయిన ఈ అమ్మాయి సంజన గారు ఎందుకు కౌంట్ చేస్తారు? రామురావుతో అడగాలి ఈ ప్రశ్న. రామురావుతో ఎందుకు కౌంట్ చేస్తే అర్థం కాలేదు. సాంగ్ అయిపోయింది, సాంగ్ అయిపోయి కదా ఈ అమ్మాయి సంజన గారు పైకి వెళ్ళారు. మరి ఎందుకు కౌంట్ చేస్తారు ఇప్పుడు? అప్పుడు అక్కడ 5 ఇక్కడ 5 టై అయ్యింది కదా. ఎందుకు ఎలా విన్నింగ్ ఇచ్చాడు రామురావుతో అర్థం కావట్లేదు. రామురావుతో బుర్ర పనిచేయట్లేదు. వెళ్ళచ్చు పైకి, పర్లేదు. సాంగ్ అయిపోయింది పైకి వెళ్ళారు. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పైకి వెళ్ళారు. సో వాళ్ళ పేరు చెప్పేవచ్చు. కానీ ఫస్ట్ రౌండ్ చేసింది రామురావుతో, ఫస్ట్ రౌండ్ చేసింది మిస్టేక్ అది. వాళ్ళు సాంగ్ అయ్యే టైంకి గౌరవ్ దింపేశాడు. ఒక ఇద్దరు తోసి గౌరవ్ దిగిపోయాడు. అక్కడ వాళ్ళని క్యాలిక్యులేట్ చేయకూడదు, దిగిపోయిన క్యాలిక్యులేట్ చేయకూడదు, ఉన్న వాళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారు అది దిగిపోయారంటే వాళ్ళు సపోర్ట్ చేయకూడదు, ఇంకా దిగిపోయారు. మళ్ళీ వాళ్ళని కౌంట్ చేస్తే ఇంకేం సపోర్టింగ్ ఉంటుంది? అసలు కెప్టెన్ టాస్క్లో ఏకగిరంగా ఎన్నుకున్నది గెలిచింది తనుజని కాకుండా దివ్యనిఖితని కెప్టెన్ చేశాడు రామురావుతో. ఎందుకో తెలీదు అసలు. అందుకే బిగ్ బాస్ అంటున్నారు రామురావుతో నీ ప్రకారం గెలిచింది ఎవరు అని చెప్పేసి. ఆదివారం ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది అది. దివ్యనిఖిత అయితే ఫేర్గా గెలలేదు. దివ్యనిఖిత అన్ఫేర్ జరగలేదు, అన్ఫేర్గా ఆడలేదు. దివ్యనిఖిత బాగానే ఆడింది. కానీ ఇక్కడ సంచాలకుగా అన్ఫేర్ చేశారు. సంచాలక కల్లా అన్ఫేర్ జరిగింది తనుజకి రామురావుతో వల్ల. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ అందరిలో ఓన్లీ సంజనకి, తనుజకి, దివ్యనిఖితకి ఎక్కువ మంది వస్తారు. దివ్యనిఖితకి 5 వస్తారు, తనుజకి 7 వస్తారు. 7 వస్తారు తనుజకి సపోర్టింగ్గా. సో వీళ్ళిద్దరికి టై బ్రేక్ పెడతారు. వీళ్ళిద్దరు టై బ్రేక్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఇటుపక్క 6 ఉంటారు, ఇటుపక్క 6 ఉంటారు. మధ్య బర్నీ ఇటు వెళ్ళాలి 2 పనుల మీద కాల్ పెట్టినట్టు చూస్తాడు. తనుజ వైపే ఉంటాడు. కానీ నిన్న మన కోసం ఆడింది కదా కెప్టెన్ టాస్క్, ఆడి మనం గెలిపించింది. కెప్టెన్ టాస్క్ కాదు, అదే హౌస్లో ఉండాలా లేదా అని చెప్పి ఒక టాస్క్ ఆడింది కదా శ్రీజతోటి. టాస్క్ ఆడి గెలిపించింది. అసలు యాక్చువల్గా ఆ టాస్క్లో బర్నీ తనుజ అన్నాడు కదా, బర్నీ దివ్యనిఖితని అడిగాడు. దివ్యనిఖితతో మాట్లాడు కూడా. ఆ టాస్క్ నిఖిల్ అండ్ గౌరవ్ అడుగుతాడు, మీ ఇద్దరు ఎవరు ఆడుతారో ఎవరైనా పర్లేదు అనేసి అడుగుతుంటే నేను ఆడతాను ఐ కెన్ డూ అని చెప్పేసి దివ్యనిఖిత వదిలి ఎంటర్ఫై అవుతుంది. ఈ బర్నీకి ఏం చేయాలి తెలియక సరే ఆడు అని చెప్పేసి ఛాన్స్ చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని దివ్యనిఖితని అడగలేదు బర్నీ, అడగకుండా దివ్యనిఖిత వెళ్ళి ఆడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నీకోసం ఆడాను, నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అని ఎలాగ అడుగుతుంది? బర్నీ అడిగితేనే కదా అది బర్నీ గుర్తించుకుంటాడు. బర్నీ అడగకుండా నువ్వు వెళ్ళి ఆడావు, అది నీ ఇష్టం, నీ దురద. ఆయన ఎందుకు అంటారు మళ్ళీ?
దివ్యనిక్త ఇక్కడ ఆ పాయింట్ ట్రై చేసింది. నేను నీకోసం ఆడాను, నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నా కోసం నువ్వు సపోర్ట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని చెప్పేసి దివ్యనిక్త అంటది. అందుకే అయినా దివ్యనిక్తతో బాండింగ్ తెంచేసుకుందాం అనుకుంటే దివ్యనిక్త మరి కొంచెం దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తుంది. బర్నీకి అవసరం లేదు. బర్నీ అసలు ఆ బాండింగ్లో నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాడు. ఈవెన్ తనుజతో కూడా ఉండట్లేదు సరిగా బర్నీ. అందుకే నిఖిల్ అండ్ గౌరవ్తో ఇప్పుడు ర్యాప్ పెంచుకుంటున్నాడు కొంచెం కుర్రోళ్ళతో, లేడీస్తో దూరం ఉంటున్నాడు, ఈ డేంజరస్ అని చెప్పేసి. అలా ఉంటేనే బర్నీ ఉండగలడు. ఇంకోటి, ఈ తనుజ అండ్ కళ్యాణ్కి చిన్న గొడవ అయింది కర్రీ గురించి. తనుజ అండ్ కళ్యాణ్ గొడవలో ఎవరు మిస్టేక్ చెప్తాను చూడండి. తనుజదే మిస్టేక్ కాదు, రాంగ్, వర్స్ట్ బిహేవియర్ తనుజ ఈ విషయంలో. ఎందుకంటే నైట్ కర్రీ చపాతీతో పాటు బెండకాయ వండుతాను అంటుంది. చపాతీ బెండకాయ తింటాడా? చపాతీతో బెండకాయ కర్రీ ఎట్రా బాబు? బెండకాయ పాడైపోతున్నాడు, బెండకాయ తింటుందట, బెండకాయ వండుతుందట చపాతీతోటి. ఆ విషయం కళ్యాణ్ చాలా స్మూత్గా చెప్తాడు కెప్టెన్ బెండకాయ కర్రీ వద్దు, చపాతీతో బంగాళదుంప కర్రీ బాగుంటుంది, బెండకాయ మార్నింగ్ వండుకుందాం, మార్నింగ్ రైస్ తో పాటు తిందాము, బాగుంటుంది, సరిపోతుంది అని చెప్పాడు ఎవరు, మన కళ్యాణ్. ఈలోపు తనుజ వచ్చి బెండకాయ కర్రీ వద్దు అంటే అవదు, అది పాడైపోతుంది అది అంటే. ఇక్కడ కళ్యాణ్ ఒకటే కాదు, కళ్యాణ్ అదే మాట అంటాడు, యమానిల్ అదే మాట అంటాడు, అండ్ దివ్యనిక్త అదే అంటది, అక్కడ రీతు ఉంటుంది, రీతు కూడా అదే అంటది, నలుగురు కూడా అదే మాట అంటారు. నలుగురు కూడా బెండకాయ కర్రీ వద్దు, చపాతీతోటి బంగాళదుంప కర్రీ వండి బెండకాయ మార్నింగ్ కొనుక్కుందని అందరికీ అదే అంటారు ఆకుండా అందరూనా. కానీ అదే విషయంలో పాయింట్ అప్ చేసి నువ్వెవడు అడగడానికి, నీకే సంబంధం అడగడానికి అని చెప్పేసి వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళిపోయి ఎవడు రాడు, ఏమన్నాడు ఎంత రూడ్గా మాట్లాడుతుందంటే తనుజ, చాలా వరస్ట్గా మాట్లాడుతుంది. ఏమన్నాడు ఆడేమన్నా మీ బావాలా మీ బామ్మరిదా, ఏమన్నాడు అని చెప్పి మరీ ఎంత క్లోజ్ అయినా సరే ఒక వ్యక్తిని అంత ఇచ్చేసి మాట్లాడకూడదు. అసలు గొడవ రేట్ చేసింది తనుజ ఎంత చిన్న మ్యాటర్ని పెద్ద మ్యాటర్ చేసింది తనుజ. నువ్వెవరు అసలు అడగడానికి, నీకు సంబంధం ఏంటి అది అన్నాడు. ఆయన హౌస్మేట్, ఆయన కళ్యాణ్ కూడా హౌస్మేటే కదా, అడగడానికి రైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బెండకాయ కర్రీ తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదా, చపాతీ ఆడుతుంటే బెండకాయ కర్రీ తినలేరు కదా. లాస్ట్కి మళ్ళీ దివ్యనిక్త అండ్ వీళ్ళు కన్విన్స్ చేశారు, మాధురి కన్విన్స్ చేశారు, మళ్ళీ అది అందరికీ అదే ఉంది మనసులో, బెండకాయ బాగోదు బంగాళదుంప బాగుంటుంది అని అందరూ అదే అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు గొడవ ఆడాలి? వేస్ట్ కదా, ఆడుకోవడం కదా గొడవ, ఎందుకు గొడవ ఆడాలి? అనవసరం కళ్యాణ్ మళ్ళీ సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు అనిపించింది. చేయలేదు అనుకోండి, అటుపక్క దివ్యనిక్త పక్కన ఉన్నాడు. సో కళ్యాణ్ కొంచెం ఈ ర్యాప్ మెయింటైన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఈ గొడవ అయింది కదా, ఈ గొడవని కంటిన్యూ చేస్తే బెటరు, ఈ గొడవని ఎక్కడ తగ్గకుండా ఆ ర్యాప్ ఉంటే బెటరు. తనుజతో దూరంగా ఉంటే, బర్నీ గారిలో తనుజతో దూరంగా అయిపోతే కళ్యాణ్ ఇంకా కొంచెం బెటర్ అవుతాడు. లేదంటే కళ్యాణ్కి ఇంకా ఛాన్స్లు ఉండవు, కనపడ్డు ఎక్కడ కూడా, ఇదే కనబడుతుంది. సో ఇది నిన్నటి వీడియో, ఎలాగొందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, బై.